హలో అండి, వెల్కమ్ టు శ్రీవాణి వంటిల్లు అండి. వాళ్ళ దివాళీ కింద మనం గులాబ్ జామ్ చేసేసుకుందామండి. నేను ఇదిగోండి గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను. 1 గ్లాస్ గులాబ్ జామ్ పౌడర్ కదండి. 1 గ్లాస్ గులాబ్ జామ్ పౌడర్కి పావు గ్లాస్ వాటర్ తీసుకుంటే చాలండి. ఇది పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. తీసుకుందామండి వాటర్. ఇదిగోండి 1 గ్లాస్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాం కదా, కరెక్ట్ కొలత తీసుకోవాలండి. 1 గ్లాస్కి పావు గ్లాస్ వాటర్ కలిపితే చాలండి. ఒకసారి చూసుకుంటూ కలపండి, మొత్తం ఒక్కసారి కలపద్దు. కొద్ది పోసుకుంటూ కలపండి. మీకు టెక్స్చర్ బాగా సాఫ్ట్గా రాకూడదు, బాగా హార్డ్గా రాకూడదు. ఒక టెక్స్చర్ గులాబ్ జామ్ టెక్స్చర్ వచ్చేదాకా కలిపితే చాలండి. ఇదిగోండి ఇలా టెక్స్చర్ ఇలా ఉండాలండి. ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకుందామండి. నీళ్ళు ఒక్కొక్కసారి చూసుకుంటూ వచ్చే విధంగా కలుపుకోవాలి అండి మనం. అలానే గట్టిగా పిసకద్దండి, లైట్గా పిసికితే చాలండి. గులాబ్ జామ్ పొంగదండి. ఇదిగోండి పిండి టెక్స్చర్ ఇలా రావాలండి. గులాబ్ జామ్కి ఇలా టెక్స్చర్ వచ్చే విధంగా కలపాలండి. లైట్గా ఆయిల్ వేసుకొని ఒక పూరి పిండి విధంగా కలుపుకోండి. మరీ ఎక్కువగా కలుపుకోవద్దు, మరీ అంత సాఫ్ట్గా ఉండకూడదు, మరీ అంత గట్టిగా ఇలా టెక్స్చర్ రావాలి. మనం ఇలా తీస్తే ఇలా ఉండొచ్చే విధంగా ఒక పావు గంట పక్కన పెట్టేసేసుకుందాము. 1 గ్లాస్ పిండి తీసుకున్నాం కదా, దానికి 3/4 గ్లాసు పంచదార తీసుకుంటే చాలండి. ఇదిగోండి దానికి ఇంకో 3/4 గ్లాస్ వాటర్ దీనిలో కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసుకుందాం అండి. ఇదిగోండి నేను ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను, ఆప్షనల్ అండి. ఇది వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. చెప్పు. ఇదిగోండి ఆయిల్కి అయిపోయిందండి. ఇప్పుడు వండలు వేసేసేద్దాం. గులాబ్ జామ్ ఎక్కువగా సాఫ్ట్గా పెద్ద పిసకద్దండి. జస్ట్ అలా లైట్గా గులాబ్ జామ్ వేసేస్తే సూపర్ ఉంటుందండి. 1 by 1 గులాబ్ జామ్ వేసుకుందామండి, ఫ్రై చేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గులాబ్ జామ్ ఆయిల్లో వేసుకున్నాము కదా, అది మనకి లైటెస్ట్ గోల్డిష్ కలర్ వచ్చేటప్పుడు ఉంచుకున్నాము. ఇదిగోండి ఇప్పటికీ గోల్డిష్ కలర్ వచ్చింది. ఇంకా వచ్చేటప్పుడు తీసేద్దాము. ఇవన్నీ మనం వీటిని వేగించుకునేటప్పుడు మంట సిమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే అప్పుడు మనకి ఇంకా బాగా వస్తాయి. హైలో కానీ ఇంకా బాగా కానీ తక్కువ పెడితే మనకి సరిగ్గా రాదు. మన గులాబ్ జామ్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. తీసుకెళ్ళి ఈ పంచదార పాకంలో వేసేద్దామండి డైరెక్ట్గా. అప్పుడు వెంటనే ఒక పంచదార పాకంలో వేసి ఒక 5 minutes మూత పెట్టేసేయండి, ఒక 10 నిమిషాలు. దెబ్బతో గులాబ్ జామ్ రెడీ అయిపోద్దండి. ఇదిగోనండి ప్రతిసారి అందరూ గులాబ్ జామ్ సెల్ఫీస్ కనుక ఇదిగోండి ఈసారి మనం గులాబ్ జామ్ ఇలా కట్లెట్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి మనం గులాబ్ జామున్ కట్లెట్గా చేసుకున్నాం కదా గులాబ్ జామున్ని, దాని ఇప్పుడు ఇంకోండి ఇలా తీసుకుని ఇలా మళ్ళీ పాకంలో వేసుకుంటే చూడడానికి తినడానికి కూడా బాగుంటుంది. ఇదిగోండి చూడండి ఎంత లావుగా ఎలా వచ్చినాయో. దీన్ని పాకంలో పెట్టు. ఇదిగోండి ఫైనల్లీ మన గులాబ్ జామ్ రెడీ అని చూసారా ఎంత సాఫ్ట్గా ఉందంటే. ఇదిగోండి ఫైనల్